పైప్స్ లో ఉన్న హార్మోనిక్స్ మాత్రమే వస్తాయి. థర్డ్ హార్మోనిక్ ఏమో ఫస్ట్ ఓవర్టోన్, ఫిఫ్త్ హార్మోనిక్ ఏమో సెకండ్ ఓవర్టోన్, ఇలా వస్తూ ఉంటాయి. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ మనం ఓపెన్ పైప్స్ లో ఎలా ఉంటాయో చూద్దామా. ఓపెన్ పైప్స్ లో మనకు రెండు వైపులా ఓపెన్ గా ఉండటం వల్ల ఈ ఎయిర్ పార్టికల్స్ అనేవి ఇక్కడ ఫ్రీగా మూవ్ అవుతాయి. సో ఈ ఎండ్ లో ఫ్రీగా మూవ్ అవుతాయి, ఇక్కడ కూడా మనకు ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ యాంటీ నోడ్, ఇక్కడ యాంటీ నోడ్. సో ఇంతకంటే మనకు వేరే పాసిబుల్ లేదు. సో ఇక్కడ మనకు వేవ్స్ ఎలా ఫామ్ అవుతాయో చూడండి. సో ఎలా ఫామ్ అవుతాయి. ఓకే స్టూడెంట్స్, మనకి ఇక్కడ L ఈక్వల్ టు λ1/2 అని తెలుసు కదా. λ1 ఈక్వల్ టు ఏమవుతుంది, 2L అవుతుంది. సో F1 ఈక్వల్ టు ఏమవుతుంది, V/λ1 అవుతుంది కదా. ఇక్కడ λ1 ప్లస్ 2L రాస్తే F1 ఈక్వల్ టు ఏమవుతుంది, V/2L. ఓకే స్టూడెంట్స్, దీన్ని ఏమంటాం మనం, ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ లేదా ఫస్ట్ హార్మోనిక్ అంటాం, అంతే కదా. సో మనం ఇలా చేసుకుంటూ పోతే ఓపెన్ పైప్స్ లోకి వచ్చేటప్పటికి అన్ని హార్మోనిక్స్ ఉంటాయి. సో ఇక్కడ చూడండి, F1:2, F2:2, F3 ఈక్వల్ టు 1:2, 2:3 ఈ రేషియోలో ఉంటాయి. సో దీన్ని ఏమంటాం మనం, ఫస్ట్ ఓవర్టోన్ లేదా సెకండ్ హార్మోనిక్ అంటాం. ఓకే స్టూడెంట్స్, వీటిల్లో ఎండ్ కరెక్షన్ అనేది ఒకటి ఉంటుంది కాన్సెప్ట్. అసలు ఎండ్ కరెక్షన్ అంటే ఏంటి, దాన్ని E2 సింబలైజ్ చేస్తాం. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ ఎయిర్ పార్టికల్స్ అనేవి వైబ్రేట్ అయినప్పుడు మనకి ఇంతటా ఆగిపోవు కదా. సో రెండు వైపులా ఓపెన్ గా ఉంది కాబట్టి ఇక్కడ కొంత లెవెల్ ఈ ఎల్ని దాటేసి ఎయిర్ కాలమ్ దాటేసి కొంత లెవెల్ పైకి వెళ్ళిపోతాయి, ఇక్కడ కొంత లెవెల్ డౌన్ కి వచ్చేస్తాయి. ఈ ఎయిర్ పార్టికల్స్ అనేవి ఎయిర్ కాలమ్ దాటి ఏ లెవెల్లో అప్పర్ కి ఏ లెవెల్లో లోయర్ కి వెళ్తాయో సో ఆ లెవెల్ ఏమంటామంటే ఇక్కడ ఎండ్ కరెక్షన్ అంటాం. సో దీన్ని ఇక్కడ 2 ఎండ్ కరెక్షన్స్ ఉంటాయి ఇక్కడ మనకు. అలాగనే క్లోజ్డ్ పైప్ లో కూడా మనకి ఒక ఎండ్ కరెక్షన్ ఉంటుంది, ఎందుకంటే మనకి ఇక్కడ క్లోజ్ అయిపోయింది కదా. సో ఎయిర్ పార్టికల్స్ అనేవి ఓన్లీ ఈ లెవెల్ దాటేసి ఓన్లీ ఇంతవరకు మాత్రమే పైకి వెళ్తూ ఉంటాయి కదా. సో ఇక్కడ ఒక ఎండ్ కరెక్షన్ మాత్రమే ఉంటుంది, దాన్ని E అంటాం. F ఈక్వల్ టు V/4L అని తెలుసు కదా. ఆ L ప్లేస్ లో ఏం చేయాలి, ఇక్కడ ఉన్న ఒక ఎండ్ కరెక్షన్ E ఉంది కదా మనకి క్లోజ్డ్ పైప్ లో. సో ఒక E రాసేస్తాం. అలానే ఇక్కడ V/4 × L + 2E. ఎందుకని ఇక్కడ E + E 2E రెండు. సో ఈ ఎండ్ కరెక్షన్ వాల్యూ వచ్చేసి సైంటిస్టులు కనిపెట్టేశారు. సో అది క్యాలిక్యులేటెడ్ వాల్యూ. సో ఎండ్ కరెక్షన్ E ఈక్వల్ టు 0.6 R. R అంటే ఇక్కడ రేడియస్. ఎవరి రేడియస్, ఇక్కడ చూడండి. సో దీని రేడియస్. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ వీడియోలో ఈ చాప్టర్ లో మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసెట్ క్వశ్చన్స్ ఉన్నాయి, అవి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.